Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, or CRR College for Men, Eluru. Today, we are going to discuss about EOQ model with shortages are allowed. In Model 2A, EOQ problem with instantaneous production and fixed order cycle. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈఓక్యూ మోడల్స్ విత్ నో షార్టేజెస్లో 3 మోడల్స్ నేర్చుకున్నాము 1A 1B అండ్ 1C. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటంటే ఈఓక్యూ మోడల్ విత్ షార్టేజెస్ ఆర్ అలౌడ్. ఓకే, అగైన్ ఇందులో మళ్ళీ మనకి 3 మోడల్స్ని మనం ఎజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్టేజెస్ అంటే ఏంటో చూద్దాము. In a business concern, if shortages occur, then these can be classified into 2 categories. First one is, as soon as the desired units of a certain commodity arrive in inventory, the back orders are satisfied. Okay, first of all ఇక్కడ మనం షార్టేజెస్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా మనకి కంప్లీట్గా అయిపోయి కొత్త స్టాక్ రావాల్సి ఉంటే గనక ఈ లోపల మనకి నో స్టాక్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం షార్టేజెస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం బిజినెస్ ఫీల్డ్లో మనం చూసుకున్నట్లయితే షార్టేజెస్ అక్కరయ్యే సిచ్యువేషన్స్ని 2 కేటగిరీస్ కింద డిఫైన్ చేస్తున్నారు అంటున్నారు. అందులో ఒక కేటగిరీ ఏంటంటే మనకి స్టాక్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత అగైన్ మనం వాటిని ఆర్డర్ పెట్టినప్పుడు వాటికి రావడానికి టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది. సో ఆ టైం టేకింగ్ అనేది యాజ్ సూన్ యాజ్ ద డిజైర్డ్ యూనిట్స్ ఆఫ్ ఏ సెర్టైన్ కమోడిటీ అరైవ్ ఇన్ ఇన్వెంటరీ ద బ్యాక్ ఆర్డర్స్ ఆర్ సాటిస్ఫైడ్ అంటున్నాము. అంటే వీలైనంత త్వరగా మనం పెట్టిన స్టాక్ అంతా కూడా మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అరైవ్ అయ్యి మన దగ్గర ఉన్న ఆర్డర్స్ని మనం సాటిస్ఫై చేయగలిగేది ఒక సిచ్యువేషను. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ ఏం చెప్తున్నారంటే షార్టేజెస్ ఆర్ లాస్ట్ సేల్స్ అంటున్నాము. అంటే ఈ యొక్క షార్టేజెస్ వల్ల మనం ఓవరాల్గా సేల్స్ని లాస్ అయ్యే పొజిషన్కి రావడం అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో ఏం చేస్తున్నామంటే ఓన్లీ కొంత షార్ట్ టైం పీరియడ్లోనే మనకి స్టాక్ అంతా కూడా అరైవ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క బ్యాక్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కస్టమర్స్కి తగ్గట్టుగా ఆ యొక్క ఆర్డర్స్ అన్నిటినీ సాటిస్ఫై చేసాము. అంటే ఇక్కడ మనకి సేల్స్ అనేవి లాస్ అయ్యే పొజిషన్కి మనం రాలేదు. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఏం చెప్తున్నారంటే సేల్స్ అనేవి లాస్ అయ్యే పొజిషను ఎప్పుడు అంటే కనుక మనకి ఈ యొక్క స్టాక్ అనేది రావడానికి ఎక్కువ లాంగ్ టైం టేకింగ్ కనుక తీసుకుంటే గనక ఈలోపు ఏం చేస్తారు కస్టమర్స్ అనేవి ఇంకొక అదర్ ఫర్మ్స్కి మూవ్ అవుతారు. అంటే వాళ్ళకి కావలసిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడూ తీసుకునే రెగ్యులర్ కస్టమర్ దగ్గరికి కాకుండా అక్కడ స్టాక్ అనేది లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అదర్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ యొక్క కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే నెంబర్ ఆఫ్ సేల్స్ అన్నిటినీ కూడా మనం కంప్లీట్గా లాస్ అయ్యే సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. సో వీటిని ఇక్కడ మనం షార్టేజెస్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అయితే ఇందులో ఈ యొక్క షార్టేజెస్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా మనం మెయిన్ 3 అజంప్షన్స్ అంటే దట్ మీన్స్ 3 మోడల్స్ని మనం ఎజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చి మోడల్ 2A, ద ఈఓక్యూ విత్ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ డిమాండ్ షెడ్యూలింగ్ టైమ్ కాన్స్టెంట్ ఆర్ ఈఓక్యూ ప్రాబ్లం విత్ ఇన్స్టంటేనియస్ ప్రొడక్షన్ అండ్ ఫిక్స్డ్ ఆర్డర్ సైకిల్ అంటున్నాము. అంటే ఆల్రెడీ మనం మోడల్ 1Aలో ఏదైతే తీసుకున్నామో అంటే యూనిఫామ్ డిమాండ్ అండ్ ఇన్స్టంటేనియస్ ప్రొడక్షను అండ్ ఫిక్స్డ్ ఆర్డర్ సైకిల్ని మనం ఎజ్యూమ్ చేసుకున్నాము. అక్కడ మనం విత్ నో షార్టేజెస్ అని చెప్పాము. ఇక్కడ కూడా సేమ్ అజంప్షన్స్నే తీసుకుంటున్నాము, బట్ షార్టేజెస్ ఆర్ అలౌడ్ అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క అజంప్షన్స్ చూద్దాము. అజంప్షన్స్ ఆఫ్ దిస్ మోడల్ ఆర్ C1 is the holding cost per quantity unit per unit time. ఇక్కడ C1ని హోల్డింగ్ కాస్ట్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము అండ్ C2 అనేది షార్టేజ్ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాము. C2 is the షార్టేజ్ కాస్ట్ పర్ క్వాంటిటీ యూనిట్ పర్ యూనిట్ టైం. నెక్స్ట్ R అనేది డిమాండ్ రేట్, క్యాపిటల్ R is the demand rate and small t is the scheduling time period which is constant.
and small q is the fixed lot size, that is equal to q is equal to RT అంటున్నాము. ఓకే, ఇవి మనం ఇక్కడ కన్సిడర్ చేసే ఈ యొక్క ఈఓక్యూ మోడల్ యొక్క బేసిక్ అజంప్షన్స్ అనమాట. C1 అనేది ఇండికేటింగ్ ద హోల్డింగ్ కాస్ట్, C2 అనేది షార్టేజ్ కాస్ట్, క్యాపిటల్ R డిమాండ్ రేట్, స్మాల్ t అనేది షెడ్యూలింగ్ టైం పీరియడ్, అండ్ Q is ఫిక్స్డ్ లాట్ సైజ్, అండ్ దీన్నే మనం Q is equal to R into T కింద కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రొడక్షన్ రేట్ ఈస్ ఇన్ఫినైట్ అండ్ లీడ్ టైమ్ ఈస్ 0. సో దీస్ ఆర్ ద బేసిక్ అజంప్షన్స్. Let T be fixed, that is inventory is to be replenished after every time period T. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము, T అనేది కాన్స్టెంట్ ఫిక్స్డ్ రేట్స్ కింద మనం, అంటే ఫిక్స్డ్ టైం పీరియడ్స్ కింద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఓవరాల్గా మనం టైం పీరియడ్ అంతటినీ కూడా ఫిక్స్డ్ టైం పీరియడ్ కింద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డినోట్ చేసేసుకున్నాము. అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారో లేకపోతే ఎవ్రీ 4 monthsకి ఒకసారి ఇదంతా కూడా మనకి ఎప్పటికప్పుడు స్టాక్ రావాలి అనేది అదంతా కూడా మనం ముందుగానే ఫిక్స్ చేసేసుకున్నాము టైం పీరియడ్ టీని. అంటే దాని ప్రకారం ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్వెంటరీ అనేది రీప్లెనిష్ అవుతుందన్నమాట. Also let us assume that items are being supplied or produced at the rate of R units per unit of time during this fixed time period. ఓకే, మనకి ఇక్కడ ఈ యొక్క టైం పీరియడ్ ప్రకారం మన యొక్క డిమాండ్ రేట్ని మనకి బేస్ చేసుకొని ఇక్కడ కావలసిన సప్లై ఆర్ ప్రొడ్యూస్డ్, ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయాలి అనే దాన్ని బట్టి కూడా ఇదంతా కూడా మనం కన్సిడర్ చేసే టైం పీరియడ్, ఫిక్స్డ్ టైం పీరియడ్ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క ప్రొడక్షన్ ఆర్ అనేది కూడా ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్నే మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాము. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీదకి వచ్చేసరికి టైం పీరియడ్ టీని తీసుకుంటున్నాము. ఇక్కడ ఇదంతా కూడా ఓవరాల్గా మనం టైం పీరియడ్ని మనం ఫిక్స్ చేసేసుకున్నాము. సో అందుకని ఈ యొక్క టైం రిప్రజెంటేషన్ అంతటినీ కూడా మనం స్మాల్ టీ కింద డినోట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి వై యాక్సిస్కి వచ్చేసరికి ఇదంతా కూడా క్యూ ఇన్వెంటరీని రిప్రజెంట్ చేయాలి. అయితే ఇక్కడ మనం షార్టేజెస్ ఆర్ అలౌడ్ అని చెప్తున్నాము. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ వచ్చేసరికి ఈ యొక్క స్టాక్ అంతా కూడా మనకి కంప్లీట్, అంటే సేల్స్ ద్వారా ఈ యొక్క స్టాక్ అంతా కంప్లీట్ అయిపోయి షార్టేజెస్ రావడం జరుగుతుంది. షార్టేజెస్ అంటే మన దగ్గర నో స్టాక్ అనమాట. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సేల్స్ అనేవి కంప్లీట్గా డౌన్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకని ఈ యొక్క ఇన్వెంటరీ లెవెల్స్ని ఏం చేస్తున్నారంటే 2 parts కింద డివైడ్ చేశారు. ఓకే, ఇదంతా కూడా మన దగ్గర స్టాక్ ఉన్న రిప్రజెంటేషన్ని చూపిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క Q1 అనేది స్టాక్ని ఇండికేట్ చేస్తుంది. షార్టేజెస్ అంటున్నాము. ఓకే, ఎప్పుడు షార్టేజ్ వస్తుంది మనకి, ఈ యొక్క స్టాక్ అంతా కూడా మనకి అవైలబుల్గా లేకపోతే కనుక షార్టేజ్ అనే దాన్ని మనం చెప్తాము. ఓకే, ఈ యొక్క షార్టేజ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ యొక్క ఇన్వెంటరీని అంతటినీ కూడా Q2 కింద కన్సిడర్ చేద్దాము. ఓకే, షార్టేజ్ ఆఫ్ ఇన్వెంటరీని అంతా కూడా Q2ని, స్టాక్ ఉన్న ఇన్వెంటరీని అంతటినీ కూడా Q1 తోటి రిప్రజెంట్ చేద్దాము. స్టాక్ ఉన్న టైం పీరియడ్ని T1 తోటి డినోట్ చేస్తున్నారు. షార్టేజ్ ఉన్న ఈ యొక్క టైం పీరియడ్ని అంతటినీ కూడా T2 కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది మనకి బేసిక్ ఇండికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద టైం రిప్రజెంటేషను, వై యాక్సిస్ మీద ఇన్వెంటరీని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మోడల్లో షార్టేజెస్ ఆర్ అలౌడ్ అని చెప్తున్నాము. సో అందుకని ఈ యొక్క ఇన్వెంటరీని 2 parts కింద డివైడ్ చేశారు. స్టాక్ ఉన్న ఇన్వెంటరీని అంతటినీ Q1 అని, షార్టేజ్ ఆఫ్ ఇన్వెంటరీని అంతటినీ కూడా Q2 అని చెప్పి డినోట్ చేయడం జరిగింది. స్టాక్ అవైలబుల్గా ఉన్న టైం పీరియడ్ని అంతటినీ స్మాల్ T1 తోటి, షార్టేజెస్ వచ్చిన టైం పీరియడ్ని అంతటినీ కూడా స్మాల్ T2 తోటి ఇండికేట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇవి మనకి ఇలాగా డినోట్ చేయడం జరుగుతుంది గ్రాఫికల్ మెథడ్ ద్వారా. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యుఓక్యూ మోడల్ విత్ షార్టేజెస్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకుని ఏం చెప్తున్నామంటే, హియర్ ద టోటల్ ఇన్వెంటరీ ఓవర్ ద టైం పీరియడ్ T1 ఈస్ హాఫ్ Q1 T1. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ మోడల్ 1Aకి అజ్యూమ్ చేసుకున్నాం కదా. ఓకే, సో దాని ప్రకారం టోటల్ ఇన్వెంటరీ ఓవర్ టైం పీరియడ్ T1ని ఎలా కన్సిడర్ చేస్తున్నాము, హాఫ్ Q1 T1.
ఓకే, ఇప్పుడు దాని ప్రకారం యాన్యువల్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ ఫర్ ద టైమ్ పీరియడ్ T1 ఈజ్ f of Q1 is equal to half Q1 T1 C1. ఓకే, ఇవన్నీ కూడా మనకి బేసిక్ అజంప్షన్స్ ఫార్ములాస్ ఆల్రెడీ మనం మోడల్ 1Aలో నేర్చుకున్నాము. సో దాని ప్రకారమే ఇక్కడ వీటిని మనం ఇండికేట్ చేస్తున్నాము. ఓకే, ఇది T1 అనే టైం పీరియడ్కి డినోట్ చేసాము. ఇన్ ద సిమిలర్ వే షార్టేజెస్ ఓవర్ టైం పీరియడ్ T2కి కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే ద టోటల్ అమౌంట్ ఆఫ్ షార్టేజెస్ ఓవర్ టైం పీరియడ్ T2 ఈజ్ హాఫ్ Q2 T2. నెక్స్ట్ అలాగే దీని యొక్క యాన్యువల్ ఇన్వెంటరీ షార్టేజ్ కాస్ట్ f ఆఫ్ Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ Q2 T2 ఇంటూ C2. సో therefore the total production cost is given by IC is equal to f of Q1 plus f of Q2. So f of Q1 అంటే half Q1 T1 C1 plus f of Q2 అంటే half Q2 C2 T2. ఓకే, ఇప్పుడు using the relationship of similar triangles, okay, T1 by T is equal to Q1 by Q and T2 by T is equal to Q2 by Q. అంటే ఇప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకున్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దగ్గరికి వెళ్ళండి. ఓకే ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క ట్రయాంగిల్ రిప్రజెంటేషన్ కింద మనం తీసుకున్నట్లయితే T1 by T is equal to Q1 by Q అవుతుంది. అంటే ఓన్లీ ఒక టైం పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే T1 by T అంటే T1 అనేది స్టాక్ ఉన్న పీరియడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓవరాల్గా టైం పీరియడ్ T కదమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు Q1 by Q అంటున్నాము. అంటే టోటల్ ఇన్వెంటరీ Q అనేది టోటల్ ఇన్వెంటరీని అంతా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ Q1 అనేది ఈ యొక్క T1 యొక్క టైం పీరియడ్ యొక్క ఇన్వెంటరీని మాత్రమే డినోట్ చేస్తుంది. సో ఆ యొక్క సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం T1 by T ఈజ్ ఈక్వల్ టు Q1 by Q అవుతుంది. ఇన్ ద సిమిలర్ వే T2 by T ఈజ్ ఈక్వల్ టు Q2 by Q అవుతుంది. సో ఆ రిలేషన్ ప్రకారం ద కాస్ట్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు IC ఈక్వల్ టు, ఆల్రెడీ మనకి IC ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాము, హాఫ్ Q1 T1 C1 ప్లస్ హాఫ్ Q2 C2 T2ను డినోట్ చేసాము. ఓకే, హాఫ్ Q1 C1. ఇప్పుడు T1 ప్లేస్లో T1 by T ఈజ్ ఈక్వల్ టు Q1 by Q అంటున్నాము. అంటే T1 ఈజ్ ఈక్వల్ టు Q1 T by Q అని రాసుకోవచ్చు కదమ్మా. సో దీని యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ ప్లస్ హాఫ్ Q2 C2. ఇక్కడ కూడా అప్పుడు T2 ప్లేస్లో Q2 T by Q అని రాసుకోవచ్చు కదా. సో ఈ యొక్క టూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట, ఈ యొక్క రిలేషన్షిప్ని మనం యూజ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేస్తూ వెళ్దాము. హాఫ్ Q, ఈ రెండు మల్టిప్లై చేస్తే Q1 స్క్వేర్ TC1 ప్లస్ 1/2Q Q2 స్క్వేర్ C2 T. ఇక్కడ ఓన్లీ T. నెక్స్ట్ సిన్స్ Q2 ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ Q1, హెన్స్ ఈక్వేషన్ ఈజ్ అంటే Q2 ప్లేస్లో Q2 రావాలంటే ఓవరాల్గా టోటల్ ఇన్వెంటరీలోంచి Q1 అనే ఇన్వెంటరీని సబ్ట్రాక్ట్ చేస్తే అది Q2కే కదా ఈక్వేట్ అవుతుంది. సో Q2 ప్లేస్లో ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటున్నాము. అంటే IC ఈజ్ ఈక్వల్ టు 1/2Q ఇంటూ Q1 స్క్వేర్ TC1 ప్లస్ 1/2Q ఇంటూ Q2 అంటే ఎంత అనుకుంటున్నాము, Q మైనస్ Q1 హోల్ స్క్వేర్ C2 T. నెక్స్ట్ వీ నో దట్ Q ఈజ్ ఈక్వల్ టు RT అని చెప్పి స్టార్టింగ్ అజంప్షన్స్లో చెప్పుకున్నాం మనం, అవునా. సో దాని ప్రకారం ఇప్పుడు Q ప్లేస్లో RTని సబ్స్టిట్యూట్ చేద్దాము. సో IC ఈజ్ ఈక్వల్ టు 1/2 RT Q1 స్క్వేర్ TC1 ప్లస్ 1/2 RT. నెక్స్ట్ Q అంటే RT మైనస్ Q1 హోల్ స్క్వేర్ TC2. దెన్ IC ఈజ్ ఈక్వల్ టు Q1 స్క్వేర్ C1, ఈ TT క్యాన్సిల్ అయిపోతుంది, బై 2R ప్లస్ RT మైనస్ Q1 హోల్ స్క్వేర్ బై 2R C2. ఓకే, ఇక్కడ కూడా ఈ TT క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనకి IC యొక్క రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఫాము. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఆప్టిమమ్ వాల్యూ ఆఫ్ Q1ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే గనక ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్ అనేవి అప్లై చేయాలి IC విత్ రెస్పెక్ట్ టు Q1 ఈక్వల్ టు 0 అయ్యే విధంగా. సో డో బై డో Q1 IC అంటే Q1 స్క్వేర్ C1 బై 2R ప్లస్ RT మైనస్ Q1 హోల్ స్క్వేర్ C2 బై 2R.
ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు Q1తో చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఈక్వేషన్ ఫస్ట్ వన్ వచ్చి 2Q1 C1/2R ప్లస్ 2 ఇంటూ RT మైనస్ Q1 విత్ రెస్పెక్ట్ టు Q1 కాబట్టి -1 C2/2R ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2Q1 C1/2R ఈక్వల్ టు ఈ యొక్క ఫార్మ్ అంతటిని ఇటువైపుకి తీసుకొద్దాము. మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. 2 ఇంటూ RT మైనస్ Q1 C2/2R. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ బోత్ సైడ్స్ 2 R క్యాన్సిల్ చేసుకుంటే కనుక Q1 కదా మనకు కావాల్సింది ఆప్టిమమ్ వాల్యూ. సో Q1 ఈజ్ ఈక్వల్ టు RT మైనస్ Q1 ఇంటూ CT బై C1. సో Q1 ఈజ్ ఈక్వల్ టు RT C2 minus Q1 C2 by C1. Then Q1 is equal to RT C2 by C1 minus Q1 C2 by C1. Then Q1 plus Q1 C2 by C1 equal to RT C2 by C1. ఈ రెండిటిలోంచి Q1 కామన్ తీస్తే కనుక 1 plus C2 by C1 equal to RT C2 by C1. Then Q1 into C1 plus C2 by C1 equal to RT C2 by C1. Both sides C1 cancel చేసి ఫైనల్గా Q1 ని తీసుకుంటే కనుక RT C2 by C1 plus C2. ఓకే, ఇది మనకి ఆప్టిమమ్ వాల్యూ ఆఫ్ Q1 నాట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా కన్సిడరేషను. ఓకే, నౌ dou square by dou Q1 square IC greater than 0 for all values of Q1. ఓకే, నెక్స్ట్ కనుక దీన్నే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ కనుక అప్లై చేసినట్లయితే కనుక ఇదంతా కూడా గ్రేటర్ దాన్ 0కి ఈక్వేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ వాల్యూని అజ్యూమ్ చేయాలి. సో దాని ప్రకారం Q1 నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా RT ఇంటూ C2 బై C1 ప్లస్ C2. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం కన్సిడరేషన్లో సెటప్ కాస్ట్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ టైంని తీసుకుంటున్నాము. వన్ ప్రొడక్షన్ రన్కి ఒక ఫిక్స్డ్ టైంని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం సెటప్ కాస్ట్ని కన్సిడర్ చేయట్లేదు. సో సబ్ట్రాక్టింగ్ ద వాల్యూ ఆఫ్ Q1 నాట్ ఇన్ ద total production cost equation, the optimum inventory cost equation is IC not equal to RT into C1 C2 by 2 into C1 plus C2. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్ ప్రొడక్షన్ ఈక్వేషన్ మనం ఆప్టిమమ్ చెయ్యాలి అంటే కనుక సో ఇక్కడ ఈ యొక్క ఫార్ములాని మనం బేస్ చేసుకొని రాసుకుంటాం అనమాట. IC నాట్ ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ C1 C2 by 2 into C1 plus C2. ఓకే, ఇది మనకి మోడల్ 2A యొక్క అజంప్షన్స్ అనమాట. ఓకే, ఇంతకుముందు మనం మోడల్ 1A అనేది ఏదైతే నేర్చుకున్నామో సేమ్ అజంప్షన్స్ అమ్మ. బట్ ఇక్కడ షార్టేజెస్ అనేవి ఎలా అవుతున్నాయి కాబట్టి యొక్క స్టాక్ ఉన్న పీరియడ్ని T1 కింద, షార్టేజెస్ ఎలా అయ్యే టైం పీరియడ్ని T2 కింద కన్సిడర్ చేసి సో దానికోసం మనం ఫైనల్ ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q1 నాట్ని మనం ఎజ్యూమ్ చేసుకోవడానికి ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్ని అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.